బ్రేకింగ్ న్యూస్. కాకినాడలో పాస్టర్ ప్రవీణ్ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్తత కనిపిస్తూ ఉంది. అనుమానాస్పద మృతిపై క్రైస్తవ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. భానుగుడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో నిజాలు తేల్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్లందరూ నిరసన ర్యాలీ చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వై వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు పట్టుకుని బ్యానర్లు పట్టుకుని కాకినాడలో భానుగుడి సెంటర్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ తీస్తున్నామని చెప్తున్నారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆపాలి అని డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్ మరణం వెనుక ఉన్న వాస్తవాలు బయటకు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ను కూడా త్వరగా బయట పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ నుంచి పాస్టర్లు చేస్తున్న ఆందోళనపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, పాస్టర్ల డిమాండ్ ఏంటి? రోహిత్, ప్రధానంగా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలయకు సంబంధించినటువంటి మృతిపై అయితే మొత్తం ఆందోళన అయితే వెల్లువెత్తుతున్నాయి. అతనికి ప్రధానంగా ప్రమాదమా లేదంటే హత్య అనేది కూడా క్లియర్ గా ప్రభుత్వం అయితే తేల్చాలి. లేదంటే మొత్తం క్రైస్తవ సమాజంపై ఈ విధంగా కావాలని దాడులు జరుగుతున్నాయంటూ భారీ ఎత్తున కాకినాడలోని భానుగుడి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు కూడా ఈ రోజు అయితే భారీ ర్యాలీ నిర్వహించారు. మొత్తం క్రైస్తవులు కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ముత్తురాజు గారు మాట్లాడే ప్రయత్నం సార్, చెప్పండి ఏ విధంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు చెప్పండి. ఈ రోజు క్రైస్తవులందరూ, క్రైస్తవులే కాదు మానవతావాదులందరూ కూడా కాకినాడలో రోడ్లు ఎక్కారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ఒక వ్యక్తి మీద, ఒక సేవకుడి మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి చేశారు. వాక్ స్వతంత్రం ఉంది, సువార్త స్వతంత్రం ఉంది. మరణము సువార్తను ఆపలేదు. సువార్త చెప్పాలని యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఇది. కనుక దారుణంగా ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారని మాకు అనుమానం ఉంది. కనుక మేము డిపార్ట్మెంట్ నమ్ముతున్నాం. అతి త్వరలో మాకు గుద్దినా పర్లే, గుద్దిన వాడేవాడు, చంపేశారా చంపేసిన వాడేవాడు, ఏమయ్యారు, ఎవరు చేశారు అనేది మాకు కావాలని. ఇంతమంది చరిత్రలో, కాకినాడలో పుట్టి పెరిగాను, చరిత్రలో ఇంతమంది జనాలు నేను చూడలేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇంతమంది రోడ్లెక్కారు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మాకు న్యాయం జరగాలని ప్రభు పేట మీ అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ చేపట్టారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ చేపట్టారు? కాకినాడ భానుగుడి సెంటర్ కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ, భారీ ర్యాలీ, హిస్టారికల్ ఈవెంట్ జరుగుతుంది. రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనుకుని మీరు భావిస్తున్నారు? క్రైస్తవ సమాజం అంతా సేవకుడిని ఎవరో చంపేశారు అని అనుమానం ఉంది. మాకు చంపేసిన వాళ్ళని వాళ్ళ భార్య గారు క్షమించారు, వారు భార్య క్షమించారు, కానీ అభిమానులు మాత్రం చాలా వారు మండిపోతున్నారు. కనుక ఎవరు చంపేశారో చెప్తే చాలు. ఆల్రెడీ వాళ్ళ భార్య గారు చంపేసిన వాళ్ళు క్షమించారు. ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారు? రకరకాల వదంతులు వస్తున్నాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి బైక్ మోచిన వ్యక్తి ఎవరు అనేది మీకు కూడా అనుమానం ఉందంటున్నారు. ఆ వ్యక్తి ప్రవీణే కాదనుకుంటున్నాం. ఒకవేళ ప్రవీణ అయ్యి ఉంటే చాలా భయపెట్టి, గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్కి వెళ్ళి ఇది కొనని, వాళ్ళు లేకపోతే మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని, ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. లేదా ఆ వ్యక్తే ప్రవీణ్ కాదని అనుమానం ఉంది. అంటే అసలు ఏం జరిగింది ఉంటారంటే బైక్ కి యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా క్రియేట్ చేశారు అనుకుంటున్నాం. ఇది ముమ్మాటికి హత్య అని క్రైస్తవ సమాజం ముక్త కంఠంతో అరుస్తుంది ఈ రోజు. థ్యాంక్ యూ. ప్రధానంగా చూడొచ్చు, క్రైస్తవ సంఘాలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. చెప్పండి అసలు ఏం జరిగిందని భావిస్తున్నారు? హత్య జరిగిందనే క్రైస్తవ సమాజం అంతా చెప్తా ఉంది. అయితే న్యాయ వ్యవస్థ ప్రతిష్టంగా ఉంది. 2019లో ఒక అంతకుడు నాకు సెక్యూరిటీ కావాలంటే అంతకుడుకు సెక్యూరిటీ ఇచ్చిన రాజ్యాంగంలో మనం ఉన్నాం. కాబట్టి అలాంటి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకున్న ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని మీద దృష్టి ఉంచి వెనువెంటనే దీనికి సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు హత్య జరిగిందని అనుకుంటున్నాం సార్. ఇది హత్య జరిగింది అనుకుంటున్నాం. మరి అయితే దాని గురించే మేము ఇంత ర్యాలీ చేస్తున్నాం, శాంతి ర్యాలీ చేస్తున్నాం. కోపంతో కాదు, ప్రేమతో చేస్తూ ఉన్నాం. కాబట్టి కంపల్సరీగా దీన్ని చర్య తీసుకోవాలని నాయకులకి తెలియజేస్తున్నామని. ఇలా క్రియేట్ చేస్తున్నారు. బైక్ మీద యాక్సిడెంట్ పడిపోవడం, బ్రాంచ్ షాప్ దగ్గర వెళ్ళారు, ఇలాంటివన్నీ కూడా వదంతులు వస్తున్నాయి. ఎలా చూడాలి? ఇది యాక్సిడెంట్ కాదని అర్థమవుతుంది సార్. యాక్సిడెంట్ అయితే కాళ్ళు చేతులు అన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి, కానీ ముఖానికే దెబ్బలు తగిలేయండి సార్. ముఖానికి దెబ్బలు తగిలాయంటే ఎవరో కొట్టేసి చంపేశారు. ఎలా చూడాలంటారు? ఈ ప్రవీణ్ గారి అకాల మరణానికి ఎస్ఎస్ టీం తరఫున ప్రత్యేకమైనటువంటి శాంతి ర్యాలీ మేము చేస్తున్నాం.
మేము కనుక విజృంభించినట్లయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో మేము జరిగించగలం. కానీ ప్రభువు మాకు చూపించినటువంటి ప్రేమ, ప్రభువు మాకు నేర్పించినటువంటి ప్రేమలోనే మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి మాకు న్యాయం జరగాలని, ఈ ప్రత్యేకమైన పోరాటాన్ని సపోర్ట్ చేయాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతమంది పాల్గొన్నారు ఈ యొక్క భారీ ర్యాలీలో? ఈరోజు కాకినాడలో లక్షల కొలది ఈ యొక్క క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ ప్రత్యేకమైన శాంతి ర్యాలీ చేస్తున్నారు. కేవలం న్యాయం జరగాలి, కేవలం న్యాయం జరగాలని మాత్రమే ఈ శాంతి ర్యాలీ మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్టీపీ చూస్తున్నాం, భారీ ఎత్తున అయితే ర్యాలీలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ సిపిఎం నాయకులు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి. చెప్పండి, ఏంటి ఎలా చూడాలంటారు ఈ యొక్క ఘటన? ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు జరిగిన ఘటన అత్యంత విచారకరం, చాలా బాధాకరం. ఉద్యమం జరిగితే తప్ప అనుమానాస్పద స్థితి అనే మాట రాలేదు, ముందు మరణంగానే చూపించారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. కాకినాడలో జరుగుతున్నటువంటి ర్యాలీకి సిపిఎం తరఫున సంఘీభావం తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగం అన్ని మతాల పట్ల సమదృష్టి కలిగి ఉన్నది. ప్రభుత్వానికి ఏ మతం లేదు, కానీ ప్రజలు, భారత పౌరులు ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, ఏ విశ్వాసాన్నైనా ఆచరించవచ్చు. దానికి సంబంధించి ఇతరులకు ప్రచారం కూడా చేసుకోవచ్చు అని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది. దీన్నే మనం సెక్యులరిజంగా, లౌకికవాదంగా చెప్తున్నాం. కానీ ఈరోజు కొంతమంది ఆ లౌకికవాదం అనే మాటనే వినలేని పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో భారతదేశానికి ఉన్న గొప్ప విశిష్టత భిన్నత్వంలో ఏకత్వం. ఈ భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశాన్ని ఐక్యంగా నడిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం మత ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలోకి భారతదేశం కూడా చేరింది. ఇది చాలా బాధాకరం. 1998లో ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ అనే ఒక మత బోధకుడిని అత్యంత కిరాతకంగా కొన్ని మతోన్మాద శక్తులు పట్టుబెట్టాయి. ఆనాడు దేశవ్యాప్తంగా పెద్ద నిరసనలు వచ్చినాయి. కాకినాడలో కూడా పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలు జరిగినాయి. మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అదే అనుమానానికి తావిస్తున్నది. ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి సమగ్ర విచారణ వేగవంతం చేసి దోషులు కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మమే పోరాడుతున్నారు. ఈ రెచ్చగొట్టే ధోరణి ఏమైనా కనిపిస్తుంది? అధికారికంగా పదవిలో ఉన్నవారు వారికి నచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చు, కానీ వారి ధర్మాన్ని ప్రజలందరి ధర్మంగా చెప్పడం అనేది రాజ్యాంగం ప్రకారం సరైనది కాదు. ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ఆయన భారత పౌరుడిగా రాజ్యాంగం పట్ల ప్రమాణం చేసిన వ్యక్తిగా మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విషయాల్ని సమాజం దృష్టికి తీసుకురాకూడదని వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారీ ఎత్తున అయితే ఈ యొక్క కాకినాడలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా పాల్గొన్నది. భారీ ఎత్తున ఉవ్వెత్తిన జనం ఇక్కడ రోడ్డుపై చేరి ఇక్కడ శాంతియుత ర్యాలీ అయితే చేస్తున్నారు. కాకినాడకు సంబంధించినటువంటి చూడొచ్చు ఈ యొక్క శాంతియుత ర్యాలీలో. అలాగే యువత, అలాగే క్రైస్తవ సంఘాలు భారీ ఎత్తున అయితే ఇక్కడ పాల్గొని ఈ యొక్క కాకినాడ సంబంధించినటువంటి సిటీ కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఆయనకు సంబంధించిన ప్రవీణ్ పగడాల ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ మొత్తం కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి. ఒక మనిషిని మనిషిగా చూడమన్నందుకు ఈ రోజు పగడాల ప్రవీణ్ గారిని పొట్టన పెట్టుకున్నారు. ఆయన చేసిన తప్పేంటి? ఒక మనిషి చనిపోతే ఇంతమంది ఎప్పుడైనా ఎక్కడైనా స్పందించడం జరిగిందా? ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊర్లో గుంపులుగా, సంఘాలుగా ఎంతో మంది వచ్చి ఆయన మీద అభిమానం చూపిస్తున్నారు. ఆయన ఎందుకు చంపారో ఇప్పుడు వరకు ఎవరో చెప్పలేకపోతున్నారు, నిజాలు చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఆయన ఏం తప్పు చేశాడని ఇలా చేస్తున్నారు? ఈ రోజు క్రైస్తవ్యం ఒక మనిషిని, ఒక ప్రవీణ్ గారిని చంపేస్తే ఆగిపోద్ది అనుకుంటున్నారేమో. అది ఎంత మాత్రం నిజం కాదు. పగడాల ప్రవీణ్ గారిని సాగుతో ఇది ఆగదు. ఇది ఇంకా ముమ్మాటికి పగడాల ప్రవీణ్ గారు లాంటి ఇంకా ఎంతో మంది ఉత్తీర్ణులై ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఈ సువార్త ఇంతటితో ఆగదు. సమాజంలో మనం ఎన్నో యాక్షన్లు చూస్తామండి. యాక్షన్ జరిగేటప్పుడు అది చేయి మీద వెళ్ళడమో, కాలు మీద వెళ్ళడమో, పుర మీద వెళ్ళడమో జరుగుతుంది. కానీ ఇది అలాగ లేదు. ఖచ్చితంగా ఇది మర్డరేనండి. ఎలాగంటే ఏ చిన్న క్రాచెస్ లేవు, పోనీ మామూలుగా పడినా సరే ఏదో చిన్న దెబ్బ తగిలితే అవి కూడా లేవు. ఇది ముమ్మాటికి హత్యనండి. నేను విశ్వాసంగా నమ్మేది మాత్రం ఖచ్చితంగా హత్యనండి. ఇలాంటి హత్యలు ఎన్ని చేసినా సరే మీ క్రైస్తవులు భయపడడం. ఒక ప్రవీణ్ గారిని చంపిన 1000 మంది ప్రవీణ్ గారు వస్తారని నేను మనవి చేసుకుంటాను.
భారీ ఎత్తున అయితే అలాగే యువతంతా పాల్గొన్నారు. ఈ పాల్గొని అలా అనా క్రైస్తవులకి చాలా విరోధంగా ఉన్న మొత్తం అందరినీ మార్చాలని, మాకు న్యాయం జరగాలి. ప్రవీణ్ అనే విషయంలో మాకు న్యాయమే జరగాలి. మా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. మేము ఇంత ప్రయాసపడుతుంటే మా ప్రయాసం ఖచ్చితంగా న్యాయం జరగాలి. మా పోరాటం వ్యర్థంగా పోకూడదని, మేము న్యాయం జరగాలని మా పోరాటం కొనసాగిస్తున్నాం. భారీ ఎత్తున అయితే ఇక్కడ క్రైస్తవ సంఘాలు మొత్తం కూడా పాల్గొన్నాయి. అలాగే న్యాయం జరగాలంటూ ఇది ముమ్మాటికి ఆ హత్య అంటూ మనంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టాలని భారీ ఎత్తున చూడొచ్చు. ఈ యొక్క కాకినాడలో ఉన్నటువంటి బాణగుడి సెంటర్ నుంచి అలాగే ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ వరకు కూడా మనంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద భారీ ఎత్తునైతే ఈ యొక్క ప్రవీణ్ ప్రకటనలకైతే ఈ శాంతియుత ర్యాలీ అయితే చేస్తున్నారు. ఆ యొక్క దీనిపై విచారణ అయితే చేపట్టాలి. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామంటూ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఇవి కాకినాడలో మొత్తం ఆంధ్ర రోడ్డుకి ఈ రోజు అయితే శాంతియుత ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రైట్ ప్రకాష్, కాకినాడలో క్రైస్తవ సంఘాలు భారీ ర్యాలీ తీస్తున్నాయి. శాంతియుత ర్యాలీ తీస్తున్నాము న్యాయం కోసం అని క్రైస్తవ సంఘాల నాయకులు చెప్తూ ఉన్నారు. భానుగుడి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. పాస్టర్ ప్రవీణ్ అది ప్రమాదం కాదు, పాస్టర్ ప్రవీణ్ మరణానికి కారణం హత్య అని మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. పోలీసులు స్పష్టమైన కారణాలు చెప్పాలి, పోలీసులు ఖచ్చితమైన వివరాలు తెలియచేయాలి అని డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. మీరు మొదటి బాక్స్లో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాల్లో కనబడుతున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు అని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. ఆ మద్యం షాప్లో మద్యం కొంటున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల రూపంలో కనపడుతున్నారు, కానీ అది ప్రవీణ్ పగడాల కాదు అని క్రైస్తవ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఆ బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి మాస్క్ పెట్టుకొని మద్యం కొంటున్న వ్యక్తి బైక్ వెనుక కూర్చుంటున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు. కేవలం చనిపోయిన స్థితిలో కనిపించినటువంటి ఆ వ్యక్తి మాత్రమే ప్రవీణ్ పగడాల. అంతకు ముందు వచ్చిన వీడియోలన్నీ కూడా ప్రవీణ్ పగడాలలా కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఫోటోలోని క్రైస్తవ సంఘాల నాయకులు చెప్తున్నారు. సో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మద్యం కొన్నది ప్రవీణ్ పగడాలనా కాదా, అక్కడ కూర్చుని కనబడుతున్న వ్యక్తి ప్రవీణ్ పగడాలనా కాదా అనే విషయంపై పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి చాలా స్పష్టమైన వివరాలను బయటపెట్టే అవకాశం ఉంది. కానీ క్రైస్తవ సంఘాల నాయకులు మాత్రం తమకు న్యాయం కావాలి అంటూ వి వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు పట్టుకుని బ్యానర్లు పట్టుకుని కలెక్టరేట్ దగ్గరకు భారీ సంఖ్యలో వేలాది మంది క్రైస్తవులు ర్యాలీ తీస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ రోజు క్రైస్తవ సమాజం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. కారణం ఏంటంటే ఒక క్రైస్తవ సేవకుని మీద జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, అది ఏ రీతిగా జరిగిందో అనేటువంటిది ఇప్పటి వరకు మనకు తెలియదు. కానీ మనకు ఉండేటువంటి ఒక అనుమానం ఏంటి అంటే అది ఒక హత్య అనేటువంటిది ఈ రోజు అనేక మంది హృదయాలలో ఉంది కనుక అది ఏంటి అనేటువంటిది ప్రభుత్వము అది వెంటనే మాకు తెలియపరచాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ రోజు క్రైస్తవుల మీద దాడులు చేసి క్రైస్తవ సేవకులను హింసించడం వలన క్రైస్తవం ఆగిపోదనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక దినాన మరి ఫరో అనేటువంటి ఆయన క్రైస్తవులను హింసించడానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఒక మాట చెప్పబడి ఉంది, వారు శ్రమ పెట్టిన కొలది బహు విస్తారముగా ప్రబలిని అని. ఈ రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశంలో క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరిగినా క్రైస్తవ్యము విస్తారముగా ప్రబలుతుంది, కానీ అది తరిగిపోదు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. రైట్, మరణంకి సంబంధించి ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయి, వాటిని పూర్తి స్థాయిలో నివృత్తి చేయాలి అనే డిమాండ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ రిలీజ్ అయినాయి, ఆ వీడియోస్లో కనబడుతున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు అనే మేము అనుమానిస్తున్నామని చెప్తున్నారు. ఆయనది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, ఆయన చంపేశారు అనే ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. క్రైస్తవులపై ఇటీవల జరుగుతున్న దాడులు కావచ్చు,
ప్రవీణ్ పగడాల అక్కడ మరణించిన స్థితిలో కనిపించిన దృశ్యాలు కావచ్చు, ఆయనపై బైక్ పడి ఉన్న తీరు కావచ్చు, అక్కడ ఉన్న చెక్కలపై రక్తపు మరకలు కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. మా అనుమానాలను నివృత్తి చేయండి. దీని వెనుక, ఈ మరణం వెనుక కుట్ర జరిగింది అని క్రైస్తవులు చెప్తున్నారు. కాకినాడలో భారీ ర్యాలీ తీస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మీకు ఇంకా ఉన్న అనుమానాలు ఏంటి, ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఉన్న అనుమానాలు ఏంటి అనేది మీరు కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే పోలీసులు కూడా అడుగుతున్నారు, మీ దగ్గర ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని, అలాగే ఆధారాలు ఉంటే వాటిని కూడా తీసుకొని పోలీస్ స్టేషన్కు రండి, పోలీసుల దగ్గరికి రండి అని చెప్తున్నారు. ఆర్టీవీ కూడా చెప్తుంది ఇది హత్య అంటానికి ఇంకా ఏదైనా ఆధారాలు ఉంటే వాటిని కూడా తీసుకొచ్చినా మేము వాటిపైన కూడా విశ్లేషిస్తాం, వాటిని కూడా పోలీసులకు చేరవేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాకినాడ నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీస్తున్నారు? కాకినాడ భానుగుడి దగ్గర మొదలైనటువంటి ర్యాలీ కొండైపాలెం గేట్ అయితే దాటింది. ఇప్పుడు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏదైతే కాకినాడ కలెక్టరేట్ కి అయితే చేరుకునేందుకు ఇక్కడ భారీ ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధమైన న్యాయం జరగాలని కోరుకున్నారు మీరు? దైవజనుడు ఏ రకంగా మరణించారో మాకు ఏమిటంలో మాకు మొత్తం చాలా మంది ఆశ జరిగింది అంటున్నారు. కాబట్టి అది దేవుడి చిత్తంలో జరగాలి. కాబట్టి అది ఏం జరుగుతుందో మా చిత్తంలో పడగలది. అంతే మీకు కోరుచున్నాము. అంతే ఇంకా ఆ భారీ ర్యాలీ అయితే కొనసాగుతుంది. కాకినాడ కొండైపాలెం గేట్ వద్దకు అయితే ర్యాలీ చేరుకుంది. యు వాంట్ జస్టిస్ అంటూ వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. చెప్పండి, మీకు ఎటువంటి న్యాయం జరగాలని? అయ్యా, ప్రభుత్వానికి తెలియజేసే ప్రాముఖ్యమైన డిమాండ్ ఒకటే. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం గాని భారతదేశం గాని శాంతియుతంగా సమాధానంగా ఉన్నామంటే దీనంతటికీ ప్రాముఖ్యమైన కారణం యేసుక్రీస్తు ప్రభు. అసలు ఏం జరిగిందని భావిస్తున్నారు? మీకు ఎటువంటి న్యాయం కావాలి? మాకు న్యాయం కావాలండి. మా క్రైస్తవులు మరొకరు కూడా ఇలాంటి ఏ సేవకుడికి కూడా రాకుండా మాకు న్యాయం జరగాలి. ఏ ప్రభుత్వమైన దేవుడు మా అందరినీ కూడా చూస్తాడు. ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు ఈ ఘటనలో? అసలు మాత్రం మాకు తెలియదు. మటర్ అనుకుంటున్నాం మేము. అది మటర్ అనుకుంటున్నాం మేము. చేయాలి. మాకు న్యాయం కావాలి. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మన ప్రవీణ్ పడగల గారి యొక్క మరణం అది హత్య లేకపోతే అది ఏమన్నా యాక్సిడెంట్ అన్న విషయం మీద అది బయలుపరచబడాలని చెప్పేసి మొత్తం కాకినాడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పాస్టర్లందరూ కూడా, అలాగే మా పాస్టర్ గారు జాన్ ప్రసాద్ గారు ఏటుముగా కాకినాడ జగన్నాథపురం తరపు నుంచి, జీఓసీ తరపు నుంచి మేమందరం కూడా కదిలి రావడం అయింది. అలాగే కాకినాడలో ఎంతైతే పాస్టర్లు ఉన్నారో పాస్టర్ల సంఘంతో కూడా కదిలి రావడం అయింది. ఇది హత్య అన్నది లేదంటే ఈ మర్డర్ అన్నదని చెప్పేసి మాకు ఏదన్నా సరే బయలుపరచబడాలి. నాయకులు అన్న వాళ్ళు ఇది స్పందన తీసుకొని ఈ తొందరలోనే మాకు హత్య లేకపోతే యాక్సిడెంట్ ఏంటన్నా తెలియపరచాలి. బైక్ మీద వచ్చింది అయినా ఆయన కాదా, ఆయన బాంటి షాప్ దగ్గర ఆగారు అనేది పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? బైక్ మీద వచ్చింది ఆయనే, బైక్ మీద వచ్చింది. ఓకే, బైక్ ఇప్పుడు మనిషి పడిపోతే బైక్ చివరి ఉంటది, మనిషి ఎదురుంటారు. అలాంటిది మనిషి మీదే బైక్ వేసి ఉండడం అన్నది, అది మరణం చేసి అది యాక్సిడెంట్ అన్నది అంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఒకటి, మేము క్రైస్తవులుగా ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. క్రైస్తవులుగా ఎప్పుడు కూడా ఈ భారతదేశం వరకు ప్రార్థించేది మొట్టమొదటిగా ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులు. అలాంటి క్రైస్తవుల్ని ఈ రోజు ఈ విధంగా దాడి చేసి చంపడం అన్నది కరెక్ట్ కాదు. ఎవరి మతం వాళ్ళని గౌరవించుకుంటున్నాము, అలాగే ఎవరి మతానికి ఎవరు అడ్డు కాదు. అయితే క్రైస్తవు అన్నది ఎప్పుడు కూడా శాంతి సమాధానంగా ఉండాలి, ఎదుటివాన్ని ప్రేమించాలి, మన వాళ్ళే మన పొరుగువాన్ని ప్రేమించాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఈ రోజు సోషల్ మీడియాలో మద్యం సేవించారనేది ప్రచారం జరుగుతుంది, దాన్ని ఎలా చూడాలంట? మద్యం సేవించలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి కదా. దేవుని సేవకులు మద్యం ఎలా సావిస్తారు? అదే కాకుండా ఆయన బండి వేసుకొని వస్తున్నారు. మద్యం సేవిస్తే ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో అన్ని వస్తాయి బయటికి. ఇప్పుడు మద్యం సేవించారా లేదన్నది, ఆయన మద్యం సేవించలేదు, ఆయన మామూలుగా బండి మీద వస్తుండగా ఎవరైతే మరి ఉన్నారో అన్నది హత్య చేశారు. దానికి కారణమైన
దానికి హత్యకు కారణమైన వ్యక్తుల పేర్లు కూడా మన మీడియా వాళ్ళు బయట పెట్టారు. అది అందరికీ తెలిసిందే. ఏలూరులో మద్యం షాప్ దగ్గర మద్యం కొట్టినట్టుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన అనుకుంటున్నారా, లేదంటే మీకు ఎటువంటి అనుమానం? లేదు, ఆయన కాదండి, ఆయన కాదు. ఆయన ఎందరో క్రైస్తవులకి స్ఫూర్తినిచ్చే వ్యక్తి, ఎందరికో స్ఫూర్తి ఇచ్చే వ్యక్తి. అలాంటిది వ్యక్తిని ఈ రోజు ఇలా దారుణంగా చంపడం కరెక్ట్ కాదు. అది ఇదే పరిస్థితి. ఇది ముమ్మాటికి ఇది బట్టు లీలా నా పేరు. మొత్తం ప్రధానంగా అయితే వీళ్ళైతే న్యాయం జరగాలని అయితే రోడ్డు ఎక్కారు. అలాగే క్రైస్తవ సంఘాలన్నీ కూడా కాకినాడలో ఈ విధంగా మొత్తం ఏదైతే ఇక్కడ భానుగుడి జంక్షన్ నుంచి కొండంపాయల గేటు వద్ద నుంచి ఇటుగా భారీ ఎత్తున వెళ్తున్నటువంటి ర్యాలీగా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఒకటే కోరుతున్నారు, న్యాయం జరగాలి. ఏదైతే ప్రవీణ్ ప్రగడాలు అయితే ఇది ముమ్మాటికి హత్య అంటూ వీళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. మద్యం సేవించి ఆ మద్యం ఏదైతే వస్తున్నటువంటి వీడియోలపై కూడా అది అన్ని కూడా ఫేక్ అని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా రోజు భారీ ఎత్తున క్రైస్తవ సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే యూ వాంట్ జస్టిస్ అంటూ వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ రోజు. అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా దీనిపై ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చెప్పలేదు. అలాగే దీనిపై పోలీసులు కానీ ఎటువంటి ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ దీనిపై క్రైస్తవులు అక్కడ ర్యాలీ తీస్తున్నారు, పోలీసు భద్రత కూడా అక్కడ కల్పించారా? ప్రకాష్, ప్రస్తుతం అందరూ కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక్క కంఠంతో ఒకటే చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రధానంగా దీనిపై పూర్తి విచారణ జరగాలని మేమైతే కోరుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. కానీ ఇది ముమ్మాటికి హత్య అనేది కూడా అందరూ కూడా చెప్తున్నారు. కానీ ఆ బైక్ మీద బయలుదేరింది ఎవరనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఇది ఆయన కాదని కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. పక్కన భారీ ర్యాలీ కానీ అలాగే బైకులతోని కూడా భారీ ఎత్తునైతే ర్యాలీ మాత్రం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. రోహిత్, వేలాది మంది క్రైస్తవులు న్యాయం కావాలి అంటూ ర్యాలీ తీస్తున్నారు. పోలీసు భద్రత అక్కడ కల్పించారా? జరిగింది అనుకుంటున్నారు? చెప్పమ్మా, ఏం జరిగింది అనుకున్నారు? దీన్ని మహిళలు అయితే మొత్తం అందరూ కూడా వెళ్తున్నారు. వాళ్ళకంతా కూడా న్యాయం జరగాలని అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. చెప్పండి, ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు ఎందుకు మీరు ర్యాలీ చేస్తున్నారు ఈ మధ్యలో? ఏంటి ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆయన పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయారు? హత్య చేశారు ఉండడం కోసమని మేమందరం కూడా శుభార్త కూడా చేయడానికి ఆటంకాలు కలిగిస్తారు. కాబట్టి మేమందరం ఒక బలమై ముందుకు సాగుతున్నాము. ఎప్పుడు ఎవరికి ఎటువంటి హాని చేయకుండా ఉండేటట్టు అధికారులు న్యాయం చేసేటట్టు అసలు హత్య యాక్షన్ అనేది తేల్చడం కోసమని మేము ర్యాలీ చేస్తాం. అధికారులు న్యాయం చేయమని మేము ధర్నా చేస్తున్నామండి. ఇవాళ ఇతను చంపారు, చెప్తాను ఇంకొకరిని చంపుతారు కదా అని అండి. చూసుకున్నాం. ఇది రోహిత్ అంటే ఇక్కడ భారీ ఎత్తున అయితే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ రోజు అయితే రోడ్డు ఎక్కారు. అలాగే యూ వాంట్ జస్టిస్ అంటూ కాకినాడ నడి వీధుల్లో ఒక ర్యాలీగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిన్న చూస్తాం. ఈ రోజు అయితే మొత్తం భారీ ఎత్తున అయితే ర్యాలీలో పాల్గొని తమంటే నిరసనలు అయితే తెలుపుతున్నారు. అలాగే భానుగుడి జంక్షన్ నుంచి కాకినాడ కలెక్టరేట్ వరకు కూడా ఒక యూ వాంట్ జస్టిస్ అంటూ అందరూ కూడా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ర్యాలీలో అంటే ముఖ్యంగా ఒకటే కోరుతున్నారు, మాకందరూ కూడా న్యాయం జరగాలనేది వీళ్ళంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆయన ఎలా చనిపోయారని భావిస్తారు? ఆయన యాక్సిడెంట్ ద్వారా హతమార్చారు. ఆయన్ని కావాలని హతమార్చారండి. అయితే ఒక సీమకు కూడా హామీ కల్పించకూడదన్న మనిషి, అలాంటి మనిషిని కావాలని అలా చేయటం ఇది దుర్మార్గం అని, మానవులందరూ ఒకటే, మతాలు ఎవరైనా మనిషి జన్మంతా ఒకటే అని సాటి చెప్పడానికే ఈ ర్యాలీ తప్ప మనుషులందరూ వేరుగా ఉండాలి, మనుషులు వేరైపోవాలని కాదు. మానవత్వం ఒక్కటే, మనుషులందరూ ఒకటే, మతాలు వేరైనా మనుషులందరూ ఒకే భావం మీద ఉండాలి. అందరికీ దేవుడు ఒక్కడే, అందరూ శాంతికరంగా ఉండాలని ఈ ర్యాలీ జరుపుతున్నాము తప్ప. ఎలా చనిపోయారు అనుకుంటారు? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి మీకు? ఎలా చనిపోయారంటే అండి, కావాలని ఆ యాక్సిడెంట్ చూస్తుంటే అది కావాలని దాని మీద బండి వేసినట్లుగా ఉంది. ఇది ఖచ్చితంగా ఇది ఎవరో ఒకళ్ళు ప్లాన్ ప్రకారంగా ఈ మతాల మధ్య సిచ్చు పెట్టే గ్రూపులు కొన్ని ఉన్నాయి.
ఆ గ్రూప్ వాళ్ళు చేశారని నమ్ముచున్నాం తప్ప ఈ దేశంలో అందరినీ మేము దేశించట్లేదు. కొంతమంది ఇలా తయారయ్యి మతాల మధ్య ఇలా సిచ్చు పెట్టి ఈ రకమైన మరణాలు చేస్తున్నారు. ఇది ఈ రోజున పాస్టర్ గారికి జరిగింది. రేపొద్దున హిందువును కూడా చంపేసి ఇలా 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 సిచ్చు పెడతారన్న ఒక మంచి భావంతో, సహోదరులైన భావంతో ఈ ర్యాలీ ఒక క్రిస్టియన్దే కాదు, మానవులైన అందరూ కలిసికట్టుగా రావాలని చెప్పి మరొకసారి ఏ మతానికి కూడా ఇలా జరగకూడదని. బ్రాంతి షాప్ దగ్గర ఏలూరు దగ్గర ఏదో కొన్నట్టుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి ఎలా చూడాలంటారు? అయినా కదా అది తప్పండి. అవండి బ్రాంతి షాప్ దగ్గర వీడియో చూడాలన్నారు మీరు. బ్రాంతి షాప్ దగ్గర ఉన్న వీడియో ఓన్లీ ఒక ఫేస్ చూపిస్తున్నారండి. అంటే ఒక బ్రాంతి షాప్ దగ్గర వచ్చేసి సీసీ ఫుటేజీలు 3-4 ఉంటాయండి. అంటే రోడ్డును కూడా కవర్ చేసేది ఉంటదండి. ఆ రోడ్డును కవర్ చేసే సీసీ ఫోటో ఎందుకు చూపించట్లేదండి? చెప్పండి, మీరు కరెక్ట్ గా చెప్పండి సార్, ఆలోచించండి. ఒక ఇంటి ముందు సీసీ కెమెరాలు పెడితే ఒకటే పెట్టరండి, 4-5 పెడతారు. వీళ్ళు 4-5 చూపించట్లేదు, కేవలం ఒక్క కెమెరా మాత్రమే చూపిస్తున్నారు సార్. ఇది అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇలాంటి మరి మనం వెలుగులో తీసుకొస్తే ఇంకా ఏదన్నా రెచ్చగొట్టినట్టు అవుతానో అనేది ప్రభుత్వం దాచిపెట్టే విషయం ఏదన్నా చేసినా మరి ఇంకొకరికి ఇలా జరగకూడదని, ఒక క్రిస్టియన్కే కాదు మరొకరికి ఏ మనిషికి ఇలా జరగకూడదని ఈ ర్యాలీ శాంతివంతం చేస్తున్నామే తప్ప ఇది ఎవరి మీద ద్వేషంగా చేయట్లేదు. మనుషులందరూ కలిసికట్టుగా ఉండాలని, ఈ ర్యాలీని జయప్రదం చేయాలని అందరినీ కోరుచు ఈ ర్యాలీ జయప్రదం చేపిస్తుంది. ఇది పరిస్థితి. మొత్తం కాకినాడలో అయితే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ రోజు రోడ్డెక్కి ఈ రోజు శాంతియుత ర్యాలీ చేస్తున్నారు. కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి అలాగే కొండైపాలెం గేటు మీదుగా కాకినాడ కలెక్టర్ గేట్ వద్దకు చేరుకుని వాళ్ళు నిరసన తెలియజేసి ఆ కలెక్టర్ కి అయితే వినతి పత్రం అందజేసినట్టు భారీ ఎత్తున క్రైస్తవ సంఘాలన్నీ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ముమ్మాటికి హత్య అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి.